వెరీ గుడ్. థ్యాంక్ యూ సిస్టర్ శ్రవంతి. గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టి అభినందిద్దాం. సిస్టర్ దేవమణి గారి కూతురు శ్రవంతి 10th క్లాస్ చదువుతున్నది. ఇప్పుడు ఆమె గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్య భాగం అందించడానికి మన మధ్యలో గొప్ప దైవజనులు ఉన్నారు. వారు దేశవ్యాప్తంగా ఎంతో సువార్థీకరణ చేయించున్నారు. దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నటువంటి దైవజనులు ఎర్నెస్ట్ తాతపూడి గారు మన మధ్యలో ఉన్నారు. గట్టిగా వారికి చప్పలు కొట్టి మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఉదయకాలం అందు మీ మధ్యలోకి వచ్చి దేవుని యొక్క వాక్యముని అందించడానికి దేవుడిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి నేను దేవుని బహుగా స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా మా పెద్దమామయ్య గారు బిషప్ ఎర్నెస్ట్ పి కుమ్మనపల్లి గారు వారు ప్రభు ఒక పిలుపుని అందుకొని వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. ఈ యొక్క పరిచర్లు, ఈ యొక్క బిల్డింగ్, దేవుని యొక్క అద్భుతమైన మందిరంని చూస్తుండగా మన యొక్క బిషప్ అయ్య గారి యొక్క అమ్మగారి యొక్క కళ, వారి యొక్క దర్శనము, దేవుడు వారి పట్ల ఉంచిన అభిషేకము, దేవుడు వారి పట్ల ముందుగా దేవుడు వెళ్ళి చేసిన ఈ కార్యమంతా చూస్తుండగా, అలాడు మోసే దేవుని చేత ఎత్తబడిన తర్వాత యెహోషువ ఏమి చేయాలని తెలియనప్పుడు దేవుడు అన్నాడు, మోసు ఎత్తిన ఉన్నట్టుగానే నేను నీతో కూడా ఉండబోతున్నాను. మన యొక్క బిషప్ అయ్య గారితో దేవుడు ఎలాగైతే నడిపించాడో, మన బిషప్ అమ్మగారి ద్వారా, మన యొక్క బిషప్ సుదర్శన్ జ్యోతి కుమ్మనపల్లి గారి ద్వారా, దేవుడి ఇంకా నాయకత్వం ద్వారా ఇంకా గొప్ప కార్యాలు దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ వచ్చే వరకు కూడా దేవుని కార్యాలు మనం ఇంకొన్ని గొప్ప కార్యాలు చూడబోతున్నాం. గొప్ప కార్యం ఎలియా తర్వాత ఎలీషాని దేవుడు రెండంతలు ఆశీర్వదించినట్లుగా మన చైర్మన్ అయ్య గారిని దేవుడు అలాగ ఆశీర్వదించబోతున్నాడు. రెండంతల అభిషేకం, రెండంత కార్యాలు, రెండంతల ఇంకా దేవుని యొక్క ఆత్మల యొక్క సంపాదన మనం చూడబోతున్నాం. మన దేశంలో మాత్రం కాదు, ఏ దేశంలో అయితే ఇంకా మన మినిస్ట్రీ వెళ్ళలేదో ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క జెండా ఎగరగొట్టినట్లుగా దేవుడు గొప్ప కార్యాలు మన ముందు ఉన్నాయి. ఈ దినమందు మన బిషప్ అయ్య గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. గొప్ప దైవజనులు, గొప్ప దేవుని చేత నడవబడిన ఒక వ్యక్తి, మోసే లాంటి దైవజనులు, అబ్రహాము లాంటి దైవజనులు ఈరోజు మన మధ్యలో లేకపోయినను దేవుని యొక్క ఆత్మ ఈకను ముందుకి సాగడానికి దేవుడు మన కృప దయచేశాడు. ఈ యొక్క మంచి అవకాశము మా యొక్క పెద్దతమ్మ గారు బిషప్ రేచల్ కుమ్మనపల్లి అమ్మగారు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాడు. అజేలగా స్థానిక సంఘ కాపరులు, దైవజనులు పాస్టర్ సురేష్ గారికి, పాస్టర్ కెర్నల్ రాజు గారికి, అజలగా జ్యోతి శాంపాత్ గారికి, అజలగా జగన్ గారికి, పాస్టర్ రాజేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అద్భుతమైన మ్యూజిషియన్స్ అండ్ క్వైర్ ఆర్కెస్ట్రా వారికి, ప్రత్యేకంగా సంఘ పెద్దలకి, సంఘ నాయకత్వానికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ రావడం కారణం ఎందుకంటే నా భార్యకి ఆ యొక్క అమలాపురంలో ఉంటుండగా కొంచెం ఊపిరాడకుండా పోయిందనమాట. మేము అనుకున్నాం ఈ కోవిడ్ టైంలో కొంచెం భయంతో ఆందోళనతో ఏదో అయిందేమో అనుకున్నాం. కానీ ఆ యొక్క నా స్నేహితులు డాక్టర్స్ కొంచెం డయాగ్నోస్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న కంతి వచ్చిందనమాట. ఆ కంతి వచ్చినప్పుడు అది థైరాయిడ్ గ్లాండ్ మీద వచ్చింది. అక్కడ బయాప్సీ చేసినప్పుడు అది మంచి రిజల్ట్స్ రాలేదన్నమాట. అందుకని వెంటనే హైదరాబాద్ రావడం జరిగింది. దేవుని చిత్తం అయితే రేపు మార్నింగ్ అడ్మిట్ అవుతారు. టెస్ట్లన్నీ అయిపోయినాయి. మంగళవారం నా భార్య ఎస్తర్ తాత్పుడికి ఆపరేషన్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా భార్య గురించి ప్రార్థన చేయాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు ఆయన ఇచ్చిన మాట, ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నాడు. నా భార్యకి దేవుడు ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు తన పితరుల్ని నడిపించిన దేవుడు ఈ యొక్క చిన్న సర్జరీలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు అని నేను దృఢంగా నమ్ముచున్నాను. మరలా నేను అద్భుతం అయిన తర్వాత మరలా వచ్చి నేను నా భార్య వచ్చి మేము ఇక్కడ సాక్ష్యం చెప్పుకొని దేవుని మహింపరచాలని మేము ఆశిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినమందు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను నా కుటుంబం చాలా కష్టాలు గుండా వెళ్తున్నాం. ఈ యొక్క సర్జరీ ఒకటి ముందుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా నువ్వు ఏంటి దేవా, ఏంటి శోధన, ఏంటి సమస్యలు, ఏంటి ఇబ్బందులు, అసలు ఎన్నో వాగ్దానాలు మీరు చేశారు కదా, ఇంక అయిపోయిందా మా జీవితం, నా భార్య జీవితం అయిపోయిందా అన్నట్టుగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట అన్నాడు, నేను వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి, అందరు నోరు తెరిచి చెప్పండి,
నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడు కాదండి. ఆయన మాట మార్చుకునే దేవుడు కాదు. మీరు నేను తప్పు చేశామని మాటని తప్పించుకునే దేవుడు కాదు, లేకపోతే తప్పించుకొని తిరిగే దేవుడు కాదు. ఆయన ఒకసారి మాట ఇచ్చినట్లయితే ఆ మాటని నెరవేర్చువాడై ఉన్నాడు. ఈరోజు నేను ధ్యానంగా దేవుడిచ్చే వాగ్దానాల గురించి దినమందు మనము ధ్యానించబోతున్నాము. దేవుని బిడ్డలారా, మీరు ఆది కాండములోకి వచ్చినప్పుడు ఆ మొదటి అధ్యాయం మనకి చాలా అద్భుతమైన విషయం నేర్పిస్తూ ఉంటుంది. ఈవెన్ థియాలజన్స్ కూడా ఈ యొక్క మొదటి అధ్యాయము ఇది నిజమా కాదా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక మాటని పలకగా అవి వెంటనే సృష్టించబడి అది వెంటనే కంటికి కనిపించేలాగా ఆ రూపాలు కలుగుతా వచ్చాయన్నమాట. దేవుడు భూమి ఆకాశంని వేరు చేశాడు. దేవుడు సృష్టి అంతటిని తయారు చేశాడు. ఈ యొక్క నక్షత్రాలు, అనేక రకాలైన ప్లానెట్స్, ఇవన్నీ కూడా దేవుడు ఆయన మాటతో సృష్టిస్తూ ఉన్నప్పుడు అవి వెంటనే కలుగుతా వచ్చాయన్నమాట. దేవుడు చెప్తా ఉంటే కలుగుతా ఉన్నాయి. చెప్పిన తర్వాత ఆలోచించే దేవుడు కాదు, చెప్పక ముందు ఆలోచించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన తర్వాత అవి జరిగిని, ఇది మంచిది అని చెప్పి దేవుడు ఆయన సంతోషించినట్టుగా చూస్తున్నాం. దేవుడు మాట ఒకసారి నోటి నుంచి బయటికి వెళ్తుంట ఆ మాట నెరవేర్చబడకుండా అది వెనక్కి రాదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతటిని మీరు వెతికినట్లయితే అపవాది కీడుని కలగ చేస్తాడు. అపవాది దొంగ, వాడు దోచుకోవడానికి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ మన యేసయ్య, మన జీవం కలిగిన దేవుడు, ఆయన ఎన్నడూ కూడా ఆయన హాని చేయడంట. ఆయన ఎప్పుడు కూడా మంచిదే చేస్తాడంట. ఆయనకి చెడు చేయడమే రాదండి, ఆయనకి కీడు చేయడమే రాదు. ఆయన ఎన్నడూ కూడా మేలుని చేసే దేవుడై ఉన్నాడు. కీడు వెనక మేలుని కలగ చేసే దేవుడై ఉన్నాడు. ఒక విషయం మనం గమనించాలి. ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్నాం గనక, ఈ పాపలోకంలో బ్రతుకుతున్నాం గనక, ఈ లోకములో ఉన్న వరకు మనకి శ్రమలున్నాయి, బాధలున్నాయి, వేదనలున్నాయి, అనేక రకాలైన కష్టాలు కూడా వెళ్తాం. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను లోకాన్ని జయించినట్లుగా, యేసే చెప్పాడు, నేను లోకాన్ని జయించినట్లుగా మీరు కూడా లోకాన్ని జయిస్తారు. ఐ హావ్ గాట్ ద విక్టరీ ఓవర్ దిస్ ఎర్త్, విక్టరీ ఓవర్ ద ప్రాబ్లమ్స్, అండ్ ద సేమ్ వే యు ఆర్ గోయింగ్ టు బి ఎ విక్టోరియస్ పర్సన్. దేవుడు మిమ్మల్ని విజయోత్సవమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. కోవిడ్ మనల్ని ఆపలేదు, ఏది ఆపలేదు. దేవుని మాటని కోవిడ్ ఆపలేదండి. దేవుని మాటని ఏ కరువు ఆపలేదు. దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయండి. ఆలోచించి చూడండి, ఈ కోవిడ్ టైంలో కూడా మనము సమృద్ధిగా మనం తింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కోవిడ్ టైంలో ఎవరు పస్తులు లేమండి. కోవిడ్ టైంలో దేవుడు సూపర్ న్యాచురల్ ద్వారాలు తెరవడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యమైన రీతిలో మనము చూడని కార్యాలు మనము చూస్తున్నాము. అసలు ఇంతకుముందు ఎన్నడూ ఊహించని అద్భుతమైన కార్యాలు దేవుడు ఈ యొక్క కరువు కాలంలో కూడా దేవుడు చేశాడు. అంత మూయబడినాయి, మార్కెట్ మూయబడింది, ప్రతిదీ మూయబడింది, సినిమా హాల్స్ మూయబడినాయి, ప్రతి ఒక్క లాడ్జులు మూయబడాయి, హోటల్స్ మూయబడాయి. ఇంకా చెప్పాలంటే వ్యభిచార కేంద్రం అంతా కూలిపోయిందండి. వ్యభిచారం ఎక్కడ లేదు, పాపము లేదు. అంత మూయబడిన సమయంలో అందరూ కూడా వారి ఇంటిలో ఉన్నా కూడా దేవుడు అనేకుల్ని తీసుకుని వెళ్ళిపోతా ఉండగా కూడా మనల్ని ఇంకును కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఒకవేళ కోవిడ్ టైంలో మీ ప్రియుల్ని కోల్పోయారేమో, భయపడద్దండి. వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. మీ ఇంటిలో ఒకవేళ మరణం వచ్చి, అయ్యో ఈ కరువు కాలంలో నా ఇంటిలో ఉన్న వారు నేను కోల్పోయాను, అయ్యో మాకెందుకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటారేమో. ఆ కీడు వెనక దేవుడు మేలే దాచి ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీరు చూడని కార్యాలు, చూడని అద్భుతమైన కార్యాలు, మీ కుటుంబాన్ని నడిపించగలిగిన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మీ ముందు ఉంచి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దండి. దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దండి. దేవుడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. వాగ్దానము అనగా బైబిల్ గ్రంథమని మనం చూసినట్లయితే వాగ్దానంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. దేవుని యొక్క వాక్యము ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మీరు ధ్యానించినట్లయితే 7,000 వాగ్దానాలు ఉన్నాయని ఒక భక్తుడు చెప్తున్నాడు అండి. ఈ బైబిల్ గ్రంథం అంతా స్టడీ చేస్తే 7,000 వాగ్దానాలు ఉన్నాయంట. ఈ వాగ్దానాలు ఇక్కడే ఉంచేసి ఒక డబ్బాలో పెట్టేసుకోవడమో, బేరవాలో పెట్టుకోవడమో, దిండు కింద పెట్టుకోవడమో, లేకపోతే పెట్టెలో పెట్టుకోవడమో, బ్యాగ్లో పెట్టుకోవడమో, ఆదివారం సంఘ కింద పెట్టుకోవడం చేత నీకు అద్భుతాలు జరగవండి. ఈ వాగ్దానంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నువ్వు చదివి దాని కొరకు నువ్వు ప్రార్థన చేసి దాని మీద ధ్యానిస్తూ, దేవా ఈ కష్టకాలంలో నువ్వు వాగ్దానము చేసావు, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, పరమందున తండ్రి వాటిని పోషిస్తుండగా వాటికన్నా శ్రేష్ఠులు కాదని చెప్పావు కదా ప్రభువా. ఈ రోజు మా ఇంట్లో ఏమీ లేదు ప్రభువా, తినడానికి ఏమీ లేదు, నువ్వు ద్వారము తెరవ
ఇవ్వండి అయ్యా, అద్భుతం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే తెలియని వ్యక్తి మీకు ఫోన్ చేస్తారు, తెలియని ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, తెలియని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడండి. విత్తనాలు విత్తువాడికి ఏమిస్తాడంట? విత్తనాలు ఇస్తాడంట. ఆహారం తినేవాడికి ఆహారం ఇస్తాడంట. నువ్వు విత్తనాలు విత్తేవాడుగా ఉన్నావా, ఆహారముని తినేవాడుగా ఉన్నావా ఆలోచించాలి. వాక్యంని అక్కడే ఉంచేసి అక్కడే ఉంటుంది, కానీ రెండో వ్యక్తి ఎవరంటే వాక్యంని లోపలికి తీసుకునే వ్యక్తి, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి, వాక్యము కొరకు ప్రార్థన చేసే వ్యక్తి, వాగ్దానాల కొరకు ప్రార్థన చేసే వ్యక్తి. డిసెంబర్ 31 మాత్రం కాదు, ప్రతిరోజు కూడా క్యాలెండర్లో మనం చూడొచ్చు. మన క్యాలెండర్లో ప్రతిరోజు కూడా వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలు మాత్రం కాదు, నువ్వు బైబిల్ గ్రంథం అంతటిని నీ సొంతం చేసుకోవాలి. బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానము నీకు, నీ పిల్లల కొరకు దేవుడు రాయించిన ఒక అద్భుతమైన ఒక లేఖండి. ఇట్స్ లవ్ లెటర్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దేవుడు ప్రతి కుటుంబం పట్ల ఈ యొక్క కష్టమైన ఈ స్థితుల్లో దేవుడు ఆయన వాగ్దానాలు మర్చిపోయే దేవుడు కాదండి. సాధారణంగా మనం చూసినట్లయితే ఈ వాగ్దానాలు చేసే వాళ్ళు చాలామంది వారి మాటని తప్పుతూ ఉంటారు. వారిలో ఒకటి ఏంటంటే పొలిటీషియన్ అనమాట. పొలిటీషియన్ వచ్చేటప్పుడు అంటాడు, నేను పెట్రోల్ ధరని తగ్గిస్తాను, మీకు ఇల్లు కట్టిస్తాను, మీకు అది చేస్తాను, ఇది చేస్తానని పెద్ద 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 లెటర్లో వాళ్ళ యొక్క వాగ్దానాలను ముందు పెడతారండి. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మనోళ్ళు కనిపించరండి. అక్క, వదిన, మావగారు అని పిలుచుకుంటాడు, వరుసలు పెట్టి లేని వరుసలు పెట్టుకొని ఓటు కావాల్సినప్పుడు కాళ్ళ దగ్గర పడతాడు. గెలిచిన తర్వాత మనకు ముందు కనిపించరండి వీళ్ళు. అలాంటి వాడు కాదు దేవుడు. రెండో వ్యక్తి, వాగ్దానాలు చేసే వ్యక్తి ఎవరంటే ఆ భర్త, భార్య అనమాట. ఈరోజు లోకంలో చూసినట్లయితే 30 to 40% విడాకులు అయిపోతున్నాయి. ఎందుకు తెలుసా? వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చబడకుండా వారి వాగ్దానాల కొరకు వారి మాటని తప్పేస్తున్నారు. చిన్న గొడవ, చిన్న సమస్య వస్తేనే విడిచిపెట్టి పారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం పారిపోయే వాళ్ళం కాదు, వాగ్దానాలు పెట్టుకొని దేవుని దగ్గర కనిపెట్టే వాళ్ళమే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, సమస్యలు వచ్చినా, మనం ఎలాంటి వారం అంటే మన ఉపవాసంతో ప్రార్థన చేయడం, విశ్వాసంతో దేవుణ్ణి కదిలించాలి. దేవుని బిడ్డలారా, భార్య భర్తలైన వారు మీరు దేవుని ముందు మీరు వాగ్దానం చేశారు. మేలి యందును, కీడి యందును, కలిమి యందును, లేమి యందును, ఆరోగ్యమందును, వ్యాధి యందును నేను నిన్ను విడవక, నేను నిన్ను ప్రేమిస్తాను అని వాగ్దానం చేసేసి చిన్న గొడవలు అవుతానే విడాకులు పంపించడం కాదు, చిన్న గొడవలు అవుతానే సూట్ కేసు చదువుకోవడం కాదు. దేవుని ముందు మనం వాగ్దానం చేసిన వాగ్దానమని మనము చాలా జాగ్రత్తగా, భయభక్తులుగా దాన్ని మనం ఫాలో అవ్వాలి. దేవుని బిడ్డలారా, ఫాలో అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ అయిందండి. మూడోది, క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసేటప్పుడు, ఆ క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు అంటారు, యు నీడ్ టు ఓ మీ సమ్ మనీ అంటాడు అనమాట కంపెనీ వాడు. క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు అప్పులైపోతాం. అప్పులైనప్పుడు ఏం చేయాలి? అప్పుని తీర్చుకోవాలన్నమాట. అక్కడ చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారనమాట. విజయ్ మాల్యా లాంటి పెద్ద పెద్ద కొన్ని లక్షల కోట్లు తీసుకున్న వారు జెండా ఎగరేసి వెళ్ళిపోయారండి, ప్లేట్ తిప్పేసి వెళ్ళిపోయారు. అలాంటి వారు కూడా చూడడం చేత ఈ లోకం అనుకుంటారు అప్పు ఇవ్వకూడదండి, ఎవరికి సహాయం చేయకూడదండి, నష్టపోతామని ఈ లోకం మనకి నేర్పిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనం చెప్పాలంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు వాళ్ళు బ్రేక్ చేయొచ్చు, లోకములు ఇచ్చే వారి పథకాలు బ్రేక్ చేయొచ్చు. అన్ని బాగున్నప్పుడు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లైడ్ అన్నట్టుగా మ్యూచువల్ ఫండ్లు అడ్వర్టైజ్మెంట్లో మీరు చూడొచ్చు, చిన్న స్టార్ వేసి ఆ మాటల్లో చూడొచ్చు అనమాట. ఒకవేళ మనుషుడు ఎలాంటి వాడంటే అన్ని బాగున్నప్పుడు అన్ని బిరుదులు ఇస్తాడు, అన్ని బాగున్నప్పుడు నీ గురించి గొప్పగా చెప్తారు, అన్ని బాగున్నప్పుడు నిన్ను గొప్పగా చేస్తారు. కానీ కొంచెం తేడా వచ్చినట్లయితే మూల పడేస్తారు, కొంచెం తేడా వచ్చినట్లు నిన్ను పట్టించుకోవచ్చు. ఒక విషయం మనం గమనించాలి, మనము నమ్మే దేవుడు మనల్ని చేయబడవుడు. మనం నమ్మే దేవుడు ఆయన అద్భుతాలు చేసేవాడై ఉన్నాడు. కష్టకాలంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. అన్ని రకాలైన కష్టాల మధ్యలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన నీ చేయిని పట్టుకుంటాడు, నీకు ధైర్యపరుస్తాడు, నీ ముందు నడిపిస్తాడు. ఆ అద్భుతమైన రీతిలో దేవుడిని నడిపిస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. ప్రతి వాగ్దానంలో ఈ లోకంలో వాగ్దానాలు చేసేవారు వారి వాగ్దానాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటారండి. వారి వాగ్దానాలన్నీ కూడా కొంతకాలంకి, కొంత సమయానికి, కొన్ని మంచి పరిస్థితుల్లో వాళ్ళు వాగ్దానాలు నిలబెట్టుకుంటారు. కొంచెం పరిస్థితులు బాగలేకపోతే అయ్యో నేను దుకాణం కట్టేసుకోవాలని చెప్పినట్టుగా వారు అన్నీ కూడా వారికి తగినట్టుగా మార్చుకుంటారు.
దేవుని బిడ్డలారా, మన దేవుడు అలాంటి వాడు కాదండి. అలాంటి వాడు కాదు. ఒకవేళ నువ్వు తాగుడికి బానిసడే ఉన్నావేమో, లేకపోతే ఇతర పాపానికి బానిసై ఉన్నావేమో, దేవుని మందిరాన్ని ప్రేమించలేకపోతున్నావేమో, దేవుడేమో నీకు వరకు పెద్ద కళనిచ్చాడు కానీ నీ పరిస్థితి బాగలేదేమో. ఒకరోజు ఈ రోజు నువ్వు దేవుని నిన్ను మొర్రపెట్టి, దేవా నన్ను క్షమించని అడిగితే నీ వాగ్దానమని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. అయ్యో, ఇలాంటి సిస్టర్కి, ఇలాంటి అమ్మాయికి, ఇలాంటి అబ్బాయికి నేను ఈ వాగ్దానం ఇచ్చేసాను దేవుడు ఆలోచించడండి. ఒకసారి ఆయన మాటిస్తే ఆ మాటని ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. ఆయన మాటను నెరవేరుస్తాడు. ద ప్రామిస్ వెనకున్న కొన్ని ప్రాముఖ్యమైన యాంగిల్స్ మనం చూసినట్లయితే, ప్రామిస్ వెనక పర్పస్ ఉంటుందండి, ప్రామిస్ వెనక ఒక ప్లాన్ ఉంటుందండి, ప్రామిస్ వెనక దేవుని సమయం ఉంటుందండి, ప్రామిస్ వెనక కొన్ని శోధనలు. చిన్న ప్రామిస్కి చిన్న కష్టాలు వస్తాయి, పెద్ద ప్రామిస్కి పెద్ద కష్టాలు వస్తాయండి. నీకు చిన్న ప్రామిస్ దేవుడు ఇచ్చినట్లయితే నీకు చిన్న కష్టాలు ఉంటాయి, పెద్ద ప్రామిస్ ఉన్నట్లయితే పెద్ద కష్టాలు వస్తాయి. ఆ కష్టాల మధ్యలో దేవుడు తీసుకెళ్తాడు. ఎర్ర సముద్రం లాంటి, యోర్దాన్ నది లాంటి నీటి మధ్యలో దేవుడు నడిపిస్తాడు. నేను సింపుల్ గా నడిపించడు. రెండు వైపులు నీళ్ళు నిలబడి ఉండగా వాటి గుండా దేవుడు నడిపించి ఆయన నిన్ను నిలబెడతాడండి. ఆయన నిన్ను ఘనపరుస్తాడండి. ఆయన నిన్ను హెచ్చిస్తాడనే విషయం మర్చిపోవద్దండి దేవుని బిడ్డలారా. దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి. మన సమయం కాదు, మన ఆలోచనలు కాదు. అందుకని భక్తుడు అంటాడు, నీ ఆలోచనలాగా నా ఆలోచనలు లేవండి అని దేవుడు వారికి బయలుపరుస్తున్నాడు. నీ తలంపుల్లాగా నా తలంపులు లేవని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నాయో, మన యొక్క బిషప్ గారు కట్టిన ఈ ఆకాశం చూడండి ఎంత పెద్దగా ఉంది. ఈ బిల్డింగ్ ఆకాశం ఎంత పెద్దగా ఉందో చూసారా? దానికన్నా హెచ్చైంది మనకు ఆలోచన, దేవునికి ఆలోచన నీ పట్ల, దేవుని ఆలోచనలు. ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టలేక ముందంట మన బిషప్ గారు, బిషప్ అమ్మగారు అందరు లీడర్షిప్ అంతా పిలిచి ఒక 12 లేసి ఉపవాసం ఇక్కడ పెట్టారంట. అందరూ అనుకున్నారంటే ఎందుకు ఇక్కడ పెట్టారండి, ఇక్కడ బాగలేదు కదా, వేడిగా ఉంది కదా, గదిలో అయితే బాగుంటుంది, కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, ఇక్కడ పెట్టారేంటి? ఎందుకంటే ఈ సా ప్రామిస్ దట్ గాడ్ హస్ గివెన్ హిమ్. దేవుడు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ప్రాంతంలో ఒక పెద్ద మందిరం కట్టబడుతుంది. ఇప్పుడు చూడట్లేదు కానీ ఒక రోజు అది చాలా ఉన్నతమైన మందిరంగా మారుతుంది. దాని మందిరం కింద దేవుడు ఇంకా మందిరాలు, ఇలాంటి మందిరాలు రాబోతున్నాయని ఒక శాంపుల్ ప్రోడక్ట్ని మన మినిస్ట్రీకి దేవుడు ఇచ్చాడండి. ఇది దేవుని బిడ్డలారా, నీ దగ్గర దేవుడు విత్తనాలు ఇచ్చినట్లయితే విత్తనాలు ఇంట్లో దాచుకోవద్దు, ఇంట్లో ఎక్కడో పెట్టుకోవద్దు, విత్తనాలు అమ్మివేయద్దు. విత్తనాలు నాటు వాడికి దేవుడు విత్తనాలు ఇస్తాడంట. వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, వ్యాపారాలు మొదలు పెట్టండి. నేను ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా నిన్న ఫేస్బుక్లో. ఆ యొక్క ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టరు ఒక చిన్న అమ్మాయి, ఒక 20 సంవత్సరాల అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఈ యొక్క కోవిడ్ టైంలో అంట ఈ డోనట్స్ చేయడం మొదలు పెట్టిందంట. ఫస్ట్ ఒక 30 డోనట్స్ చేసేసి అమ్మిందంట. ఆ తర్వాత 100 డోనట్స్ చేసిందంట. ఆ తర్వాత 500 డోనట్లు, 1000 డోనట్లు. ఇప్పుడంట 20 సంవత్సరాల అమ్మాయి 8 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని షీఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ బిజినెస్ అన్నారు ఆ ప్రైమ్ మినిస్టర్. దేవుడు నువ్వెందుకు పెట్టుబడి పెట్టలేకపోతున్నావు? ఎల్లకాలము ఇంకొకరి దగ్గర పని చేయడమా, ఎల్లకాలం ఇంకొకరి దగ్గర జీతం తీసుకోవడమా? నువ్వు ఎప్పుడు తలగా దేవుడు నియమించాలన్నప్పుడు లేదండి నేను తోగ్గా ఉంటా అంటావు. దేవుడు నిన్ను పైవాడిగా ఉంచాలంటే లేదండి నేను కిందనే ఉంటానండి. ఈ యొక్క పూర్ మెంటాలిటీ నుంచి నువ్వు బయటికి రావాలి. ద పూర్ మెంటాలిటీ, ద పూర్ ఇన్ ఫెయిత్. చాలా మందికి విశ్వాసం ఉండదండి. దావీదుని చూడండి, దావీదు ఒక గొర్రెల కాపరి. దేవుడు ఏం చేశాడు తెలుసా? గొర్రెల కాపరిని ఒక రాజుగా చేశాడు. అబ్రహాం ఎలాంటి వాడు? బిడ్డలు లేకుండా తన భార్య గొడ్రాలుగా ఉంది. అలాంటి వారికి ఏం చేశాడు తెలుసు? దేవుడు అన్నాడు, ఆకాశంలాగా ఇసుకరేణిలాగా నీ సంతానం విస్తరిస్తానన్నాడు. ఈరోజు లోక పాపులేషన్ చూసినట్లయితే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో వారందరూ అబ్రహాము కుమార్తెలే అని చెప్తున్నాడు. చూసారా వాళ్ళ పాపులేషన్ ఎంత డెవలప్ అయింది? దేవుడు ఒక వాగ్దానం ఇస్తే మారడండి. దావీదు పట్ల దేవుడు మార్చలేదు. దావీదు ఎన్నో పాపాలు చేశాడు, ఎన్నో అక్రమాలు చేశాడు. దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, అబ్రహామునికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇస్తేనే అలా తీసుకొని కుర్చీలో ఎత్తుకొని వెళ్ళా. దేవుడు అనేక సమస్యలు కూడా తీసుకెళ్ళాడు. అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చాయి, అనేక పోరాటాలు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చాడు, యాకోబునిచ్చాడు. యాకోబు తర్వాత 12 మంది. ఆ తర్వాత విస్తరించడం చూడడం మొదలు పెట్టామండి. ఆ తర్వాత చూడండి బైబిల్ గ్రంథంలో ఆ యొక్క యోసేపు అండి, యాకోబు ఒక అబ్రహాం ఒక మునిమానవుడిని మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క యోసేపు పెద్ద కళలు కలిగిన వాడు. చిన్నప్పుడు రంగుల బట్టలు వేసుకున్నాడు, చాలా బాగున్నాడు. సొంత అన్నదమ్ములు ఏం చేశారు తెలుసా? వీడిని ఏదైనా చేయాలి, వీడిని నాశనం చేయాలి, వీడు పెద్దోడైపోతే మనకి శత్రువు అయిపోతాడని చెప్పి గోతుల్లో పడవేశారు.
దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఒకరోజు ఆ యొక్క 12 కార్యాలు నేను చూడబోతున్నా, వారందరూ నా కాళ్ళ దగ్గరికి వచ్చారు, దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని యోసేపు విశ్వసించాడండి. యోసేపు ప్రార్థన చేశాడు. ఆ గోతుల్లో, దేవా నువ్వు నా కొరకు ప్రార్థన చేశాడయ్యా, నువ్వు నన్ను పైకి తీసుకురాబోతున్నావు, నువ్వు నా కొరకు అద్భుతం చేస్తున్నావు. వెంటనే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇస్మాయిలీట్కి అమ్మేశారు. అక్కడ ప్రార్థన చేసి ఇస్మాయిల్ దగ్గర బానిసుడిగా ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఒరే వీడిని మన దగ్గర పెట్టుకుంటే ఉపయోగపడదు, పోతిఫర్ ఇంట్లో అమ్మేస్తే కొంచెం డబ్బులు వస్తాయి అనుకున్నారు. ఇంకా బెటర్ ప్లేస్లోకి వచ్చాడు, అక్కడ కష్టపడడం మొదలు పెట్టాడు. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కూర్చొని ఉండడం కాదు, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత సోమరుగా ఉండడం కాదు, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత దాక్కోవడం కాదు, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఫెయిలియర్ వచ్చేసిందని దాక్కోవడే కాదు. వాగ్దానం వచ్చినప్పుడు ఫెయిలియర్స్ వస్తాయి, ఫెయిలియర్స్ మీద అడుగులు వేసుకుంటూ పైకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వాగ్దానం అర్థం కావాలంటే, దేవుడు ఒకవేళ మీకు ఒక వాగ్దానం ఇచ్చాడేమో, ఎక్కడికి వెళ్తారని? వాగ్దానం భూమికి వెళ్తారండి. వాగ్దానం భూమికి వెళ్ళాలంటే మీరు చాలా కింద ఉన్నారు, ఒక ఫెయిలియర్ వచ్చింది, ఆ ఫెయిలియర్ తర్వాత ఒక అడుగు వేస్తున్నారు పైకి వెళ్ళడానికి, మరలా ఫెయిలియర్లు చూస్తున్నారు, ఇంకా ఎక్కాలంటే చాలా టైం పడుతుంది. అయినా దేవుడు కష్టాల మధ్యలో ఒక అడుగు వేస్తాడు. మళ్ళా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, అప్పుల బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటి మధ్యలో దేవుడు ఒక అడుగు నిన్ను పైకి వెత్తాడు. ఇంకా మరలా పైన వ్యాపారాల కష్టాలు, జాబ్లో కష్టాలు, మనం చేసిన దానికి రివార్డ్ లేదు, ఎంతో కష్టపడి పనిచేసినా ఒక ఘనత లేదు, ఒక వాల్యూ లేదు. అక్కడ నేను దేవుడు పైకి తీసుకొస్తాడు. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్. అప్పుడు దేవుడు నిన్ను తీసుకొచ్చి నేను నిలబెట్టి దేవుడు ఘనపరుస్తాడండి. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా. లాటరీ టికెట్ ఇవ్వడండి దేవుడు. ఏమివ్వడు? లాటరీ టికెట్ ఇచ్చి ఒక రోజులో నేను ధనవంతుడు చేయడు, ఒక రోజులు కోటీశ్వరుడిగా చేయడు. చేసినట్లయితే ఒక రోజులో నువ్వు దరిద్రుడు అయిపోతావు. ఒక రోజులో నువ్వు సక్సెస్ చూసినట్లయితే ఒకే రోజులో నువ్వు ఫెయిలియర్స్ చూస్తావు. బికాస్ యూ విల్ బి నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద బిగ్గర్ ప్రాబ్లమ్స్. దేవుడు నీ కొరకు పెద్ద కళనిచ్చాడేమో, పెద్ద కళ ఇచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లంని ఎదురు చేయాలి. పెద్ద కళ ఉన్న వారికి పెద్ద ప్లానింగ్ కావాలి, పెద్ద కళ ఉన్న వారికి పెద్ద డ్రీమ్స్ ఉండాలి, పెద్ద కళ ఉండే వారికి పెద్ద ఆలోచనలు ఇచ్చే వాళ్ళు కావాలి. ఏదో పెద్ద కళ పెట్టుకొని నువ్వు అంతా కూడా సోది చెప్పే వాళ్ళ దగ్గర కూర్చుంటే ఉపయోగం లేదు, విశ్వాసం లేని వాళ్ళ దగ్గర కూర్చుంటే ఉపయోగం లేదు. నీకేమో కళ చాలా పెద్దగా ఉంది, దేవుడు నా పట్ల చాలా పెద్ద కలగలిగి ఉన్నాడని ఫెయిలియర్తో ఉన్న వాడి దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? You will become a failure. When God has given you a success, when God is dreaming something big about you, you need to join to the people who are on the race towards the success, not sitting with the people who are already strained out with the dreams. దేవుని బిడ్డలారా ఆలోచన చూడండి. దేవుడు మీకు విజయం ఇవ్వాలన్నట్లయితే నువ్వు కష్టపడడం నేర్చుకోవాలి. దేవుడు కష్టపడేవాడికి ఇంకా అద్భుతాలు చేస్తాడు. యోసేపు పోతిఫర్ ఇంటికి వెళ్తేనే ఊర కూర్చోలే, కష్టపడడం మొదలు పెట్టాడు. నాకు జీతం లేదు, బానిసుడికి జీతం ఉండదండి, బానిసుడికి ప్రివిలేజెస్ ఉండవు, బానిసుడికి అసలు ఏముండవు. అయితే యోసేపు ఏం చేశాడు తెలుసా? యజమానుడి కొరకు కష్టపడి పని చేయడం మొదలు పెట్టాడు. బికాస్ హీ హ్యాస్ అ ప్రామిస్ ఇన్ హిస్ హ్యాండ్స్. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నన్ను గొప్పోడు చేస్తానన్నాడు, నన్ను తల్లగా నియమిస్తానన్నాడు, నన్ను పైవాడిగా ఉంచుతానన్నాడు. ఒక రోజు నేను మా కుటుంబం అంతట్లో దేవుడు నన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతానని చెప్పాడు అనే వాగ్దానం పట్టుకొని యోసేపు కష్టపడడం మొదలు పెట్టాడండి. కష్టపడాలి, కూర్చొని తినడం కాదు, అప్పులు తెచ్చుకొని తినడం కాదు, ఇంట్లో ఏముంది అదే తినాలి. కానీ నీ చికెన్ కోసం అప్పులు చేయడం కాదు, నువ్వు తినే మటన్ కోసం అప్పులు చేయడం కాదు, నీ సోకుల కోసం అప్పులు చేయడం కాదు. నీ జీవితంలో పైకి రావాలంటే యూ నీడ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రైట్ ల్యాండ్. దేవుడు నీకు ఇచ్చిన డబ్బుని సరైన విధానంలో విత్తాలి. సరైన విధానంలో విత్తినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చూడండి, ఈరోజు మన్నా మినిస్ట్రీ ఇంతగా ఆశీర్వదించబడడం కారణం ఏంది తెలుసా? వారికి ఇచ్చిన విజన్, వారికి ఇచ్చిన నమ్మకత్వం, ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ. దేవుడు అందుకని దేవుని బిడ్డలారా, మహాపట్టణంలో పెద్ద పెద్ద స్థలాలు, మహాపట్టణాల్లో పెద్ద పెద్ద సంఘాలు, పల్లెటూరులో సంఘాలు, ఎక్కడో మూలలో బీచ్ దగ్గర ఓడల రేవు లాంటి ప్రాంతంలో కూడా దేవుడు సంఘాలు స్థాపించడానికి, ఏజెన్సీ ప్రాంతంలో సంఘాలు స్థాపించడానికి ఎలాగొచ్చింది? దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన విజన్ ప్రకారం నువ్వు మూవ్ అవుతా ఉండాలి. మూవ్ అవుతా ఉన్నప్పుడు చూడండి, ఒక ప్లేన్ కదులుతున్నప్పుడు ఆగిన ప్లేన్ అక్కడే ఉంటే ఎప్పుడు అక్కడే ఉంటుందండి. చాలా మంది విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే ట్రెడ్మిల్ మీద పరిగెడతా ఉంటారు. ఎక్కడ పరిగెడుతున్నారు? ట్రెడ్మిల్ మీద పరిగెట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు? మెషిన్ మీద పరిగెట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు?
అక్కడే ఉంటావు. నువ్వు మిషన్ మీద పరిగెట్టద్దు, లోక జ్ఞానం మీద పరిగెట్టద్దు, లోక ఆలోచనల మీద పరిగెట్టద్దు. నువ్వు దేవుని చూసి పరిగెట్టడం నేర్చుకో. దేవుని వైపు చూస్తూ నువ్వు పరిగెట్టడం చేసుకో. నీకు ఎంతమంది నీ ముందున్నా, 1000 మంది 10,000 మంది నీ పక్కన ఎడం పక్కన కుడి వైపు ఉన్నా, దేవుడు నీతో ఉంటే ద సక్సెస్ విల్ ఫాలో యూ, మనీ విల్ కమ్ టు యూ, గ్రేట్ థింగ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ యూ. అంతేగాని కంఫర్ట్ కోసం ఉన్న దగ్గరే పరిగెడుతూ ఉంటే భలే ఉందండి. అందరు చూస్తున్నారు, పరిగెడుతున్నాం 10 సంవత్సరాలైంది అక్కడే ఉన్నావు, 20 సంవత్సరాలైంది ఆ బాడిగిల్లే, 30 సంవత్సరాలు ఉంది అక్కడే ఉన్నావు. చచ్చిపోయే వరకు అక్కడే ఉంటే దేవుని చూద్దాం కాదు. బయట ఏం చెప్తున్నాం? మన దేవుడు గొప్ప దేవుడు అండి, మన దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడండి, మా దేవుడు అసలు మామూలు కాదండి, బైబిల్ గ్రంథం అంతా అద్భుతాలేనండి. అయితే నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు? నువ్వేం ప్రయత్నం చేసావు? ఆయన నీకు ఇచ్చిన టాలెంట్లు ఏం చేసావు? చూడండి, ఇందాక ఒక యవనస్తురాలు వచ్చింది, చక్కగా బైక్ తన మైక్ తీసుకుంది, చక్కగా పాటలు పాడింది. స్టార్టింగ్లో అదే అమ్మాయిని మీరు చూసినట్లయితే, అమ్మా నేను వెళ్ళనమ్మా, రే నీకు మంచి పాట పాడుతావు కదా, వెళ్ళరా స్టేజ్ మీదగా. నేను వెళ్ళనమ్మా, అమ్మా నేను వెళ్ళను. భయంతో వచ్చి ఉంటుంది, మొదటిసారి మైక్ పట్టుకొని ఉంటుంది. ఇంతమంది మధ్యలో పాడాలంటే మామూలు విషయమా? అయినా భయపడకుండా కొంచెం పాడింది. కిందకి దిగుతున్న వీళ్ళందరూ ఉంటారు, వెరీ గుడ్ అమ్మా, బాగా పాడావమ్మా అంటేనే వెంటనే మళ్ళీ ఇంకో పాట ఇస్తున్నారు, ఇంకా పాట మొదలు పెట్టింది. అలాగే దేవుడు ఇచ్చేస్తాడండి. ఒకేసారి మైక్ పట్టుకొని ఏదో పెద్దగా పాడేయాలంటే కుదరదండి. బాత్రూంలో పాడే వాళ్ళని దేవుడు స్టేజ్ మీద వాడుకుంటాడండి. బాత్రూంలో నువ్వు స్తుతించడం మొదలు పెడితే దేవుడు పెద్ద పెద్ద స్టేజ్ల మీద దేవుడిని స్తుతులు నడిపించడానికి ఒక కోయర్లో దేవుడు పెడతాడు. ఇక్కడ ఉంటే వాళ్ళంతా ఎక్కడ పాడారండి? ఫస్ట్ ఎక్కడ పాడి ఉంటారు? వాళ్ళ ఇంట్లో ప్రార్థన కొడుకులో పాడి ఉంటారు, బాత్రూంలో పాడి ఉంటారు, కష్టాల మధ్యలో పాడి ఉంటారు, బాధల మధ్యలో పాడి ఉంటారు. ఈరోజు ఇన్ని వందల మంది మధ్యలో దేవుని స్తుతి ఆరాధన నడిపించడానికి దేవుడు వాడుకుంటున్నాడు. గాడ్ నీడ్స్ అ పీపుల్ హూ డ్రీమ్స్ బిగ్. గాడ్ నీడ్స్ అ పీపుల్ హూ హోల్డ్ ఆన్ టు ద ప్రామిసెస్, హూ హోల్డ్ ఆన్ టు ద ప్రామిసెస్. దేవునికి వాగ్దానాలు పట్టుకొని ముందుకు వెళ్ళాలి. యోసేపు అక్కడి నుంచి కంఫర్ట్గా ఉండలే, కష్టాలు వచ్చేసింది. ఎక్కడ పోయి తీసుకెళ్ళి పడేశారు? చేయని నేరం కొరకు జైల్లో పడేశారు. అందరూ అంటున్నారు, ఒరే ఆ యజమానుడి కొరకు ఎంత పని చేశావు, ఆయన ఎంత డెవలప్ అయిపోయాడు, నీ ద్వారా ఆయన చాలా పైకి వచ్చేసాడు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఏమీ లేదు, జైల్లో ఉన్నావు. జైల్లో ఉన్న యోసేపు మర్చిపోలే. ఈ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్ ఇన్ ద జైల్. జైల్లో పనిచేయడం నేర్చుకున్నాడు. జైల్లో ఉండే అక్కడ ఉండే ఖైదీలతో ఖైదీలా ఉండలే. ఈ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. దేవుడిని కలిస్తే నువ్వు పని చేస్తావు, దేవుడు కలిస్తే నువ్వు పని కొరకు వెతుకుతావు, దేవుడు కలిస్తే హోమ్లో ఇంట్లో కూర్చొని యు విల్ స్టార్ట్ వర్కింగ్ అట్ హోమ్. దేవుడు కలిస్తే నువ్వు ఆగిపోవు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే కళ కొరకు కనిపెట్టాలి, దేవుడిచ్చే ప్రణాళికల కొరకు కలపెట్టాలి. దేవుడు ఎవరిని కూడా వేస్ట్గా దేవుడు సృష్టించలేదండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా సృష్టించాడు. నన్ను ఒక పని కొరకు దేవుడు సృష్టించాడు, మిమ్మల్ని ఒక పని కొరకు దేవుడు సృష్టించాడు. అయితే మీ పనుల్లో మీరు కష్టపడకపోతే అది వ్యర్థమైపోద్దండి. 4 రకాల నేలలు ఉన్నాయంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసయ్య చెప్పారు 4 రకాల నేలలు ఉన్నాయి. ఒకటి ఏ నేల అంట? రాటి నేల. దేవుడు వారికి ఇస్తాడు, రాటి నేలలో ఉండే వాడికి ఇస్తాడు. అయితే ఏం చేస్తాడు? కొంతకాలం కష్టపడతాడు. కాలేజీకి వెళ్ళిన మొదటి వారం పుస్తకాలు తీస్తాడు, చదువుతాడు. మొదటి వారం స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుతాడు, ఆ తర్వాత చదవడండి. ఎందుకంటే ఆయనకి కళ లేదు, ఏదేదో ఆలోచనలు. ఇది ఆన్లైన్ క్లాస్ అటెండ్ చేయమంటే బంగ్ కొట్టేసి క్లాస్లో ఆపేసుకొని మూవీ చూస్తూ ఉంటాడు, వీడియో గేమ్ ఆడుతూ కూర్చుంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరు చూడట్లే. ఏరా ఏం చేస్తున్నాడు? అమ్మా నేను క్లాస్లో ఉన్నానమ్మా, శబ్దంగా మాట్లాడద్దు అంటాడు. ఏం చేస్తున్నాడు మనోడు? వీడియోలు చూస్తూ కూర్చుంటాడు. ఇలాంటి వాడు పైకి వస్తాడా? కరువు కాలంలో దేవుడిచ్చిన అవకాశం నువ్వు వాడుకోవాలి. ఎండిపోయిన ఆ రాక్ మీద నువ్వు విత్తనాలు వేస్తే ఫలించవు. చూడండి, దారి మీద వెళ్తున్న విత్తనాలు. కొంతమంది ఎవరో చెప్పారంట, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, దాని కొరకు నువ్వు ప్రయత్నం చేసావు, దాని మీద కొంతకాలం కృషి చూపించావు. ఆ తర్వాత ఏమైంది? నీ మార్గం కూడా నడుస్తూ వెళ్ళడం చేత నీ కాళ్ళ ద్వారానే నీవు ఏం చేసుకున్నావు తెలుసా? నీ చిగురుల్ని నాశనం చేసుకున్నావు. ఇది నా కోసం కాదులే, ఎవరి కోసమో, వాళ్ళు చేయడానికి. నేను చేయలేని పనులు, నేను యజమానుని అవ్వలేను, నేను పైకి రాలేను, నేను ఒక CEO అవ్వలేను, నేను ఒక యజమానుని అవ్వలేను. పెయింటర్గా ఉండే వ్యక్తి పెయింటింగ్ ఎంతకాలం పెయింటింగ్ చేయడం కాదు, ఇంకొంతకాలం అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న స్థలం వెళ్ళి, అయ్యా నాకు కూడా ఒక ఇల్లు ఇవ్వండి, నేను పెయింట్ చేసేస్తాను, మిగతా వాళ్ళు ఇచ్చే కన్నా 10 పైసలు తగ్గించుకొనివ్వండి, నేను చేసి పెడతాను. ఒక 2 పనులను పెట్టుకొని నువ్వు చేయించడం మొదలు పెట్టాలి. అక్కడ దేవుడు నీకు మంచిగా హార్డ్ వర్క్ చేసినప్పుడు, ఆ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మంచిగా డ్రెస్ చేసుకుని వెళ్ళు. ఆ యజమానుడు అంటాడు, ఈ పెయింటింగ్ అంతా ఈయనే చేశాడండి. చుట్టూ వాళ్ళు అనుకుంటారు, నెక్స్ట్ పెయింటింగ్ ఈయనకే ఇద్దాం. బాగా చేశాడండి,
అయ్యో బాబోయ్ ఎంత సాఫ్ట్గా ఉందండి, బాగుంది, మనం ఏం చేద్దాం, నా ఇల్లు ఉంది కడుతున్నాను, అక్కడ మీరే చేయాలండి, ఎంత వద్దండి, అయ్యా ఇంత, నాకు 10 పైసలు తక్కువ ఇవ్వండి, నేను మంచిగా చేసి పెడతాను. ఇలా చేయడం మొదలుపెట్టాడు అమలాపురంలో ఒక ఆయన. ఇప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారంటే, వారి ఇల్లు చాలా చిన్న కుటుంబం, బీద కుటుంబం. అయితే ఈరోజు అండి మన్నా జూబ్లీ చర్చ్కి వస్తున్న ఆ కుటుంబం ఈరోజు కిమ్స్ మెడికల్ కాలేజ్ అంతటికి, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతటికి కాంట్రాక్టర్లుగా దేవుడు మార్చాడు. ఏది తెలుసా, చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నారు, చిన్న దాంట్లో కష్టపడారు, చిన్న దాంట్లో కరెక్ట్గా పనిచేశాడు, యజమానుడిని సాటిస్ఫై చేశారు, యజమానుడు చూసి సంతోషపడాడు. ఈరోజు ఉన్నతమైన స్థాయికి దేవుడు నిలబెట్టాడు. దేవుడు నీకు కూడా అనేక తలాంతులు ఇచ్చాడు. నువ్వు ఒక తాపి మేస్త్రిగా ఉన్నావేమో, నువ్వు ఒక పెయింటర్గా ఉన్నావేమో, లేకపోతే ఒక డేటా అనాలిస్ట్గా ఉన్నావేమో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నావేమో, ఇంకో పని చేస్తున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన ఈ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నీ కష్టార్జితాన్ని అనుభవించేలాగా దేవుడు చేస్తున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ కష్టార్జితం ఆశీర్వదిస్తున్నాడు. 127 కీర్తన 128 కీర్తనలు అంటాడు, ఏమంటున్నాడు, అతడు ప్రియులు నిద్రిస్తుండగా ఏం చేస్తాడంట, దేవుడు వారికి కావాల్సిన అన్ని సప్లై చేస్తూ ఉంటాడంట అండి. మనం పడుకున్నప్పుడు, మనం నిద్రపోతున్నప్పుడు, గాడ్ మల్టిప్లైస్ అవర్ టాలెంట్స్, గాడ్ మల్టిప్లైస్ ది ఆపర్చునిటీస్, గాడ్ మల్టిప్లైస్ ఆల్ కైండ్ ఆఫ్ నీడ్ దట్ వీ నీడ్. దేవుడు అవకాశాలు ఇస్తాడండి. ప్రతి ఒక్క లైఫ్లో దొరుకుతున్న ప్రతి అవకాశం ఇస్ అన్ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి అవకాశం ఇస్ అన్ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ మిస్ వన్ ఆపర్చునిటీ దట్ గాడ్ గివ్స్ యూ. It might be a small stage or even it might be a big platform. Wherever God gives you, you need to take it as an opportunity. ఒకసారి అండి, నేనైతే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పాస్టర్స్ ఎవరు లేరండి. నా యొక్క ఇంటిలో ఫస్ట్ పాస్టర్ నేనన్నమాట. 8వ ఏటలో యేసు ప్రభు నమ్ముకున్నాను. 10వ ఏటలో పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయాను, బాప్టిజం తీసుకున్నాను. మా ఊర్లో నేను భాషలు మాట్లాడుతుంటే ఈ యొక్క మెయిన్ లైన్ చర్చెస్ అందరూ అనేవారు, వీటికి ఏదో దెయ్యం పట్టింది అనేవారు అనమాట. అలాగంటుంటే నాకు అర్థం కాల. నేను ప్రార్థన చేసినప్పుడు అలా కొత్త భాష వచ్చేస్తుంది, వీళ్ళేమో దెయ్యం అంటున్నారనేసి చాలా బాధపడిపోతున్నాను. మా నాన్నగారు ఏం చేశారంటే, అయ్యో బాబాయ్ వీడికి ఏదో దెయ్యం పట్టింది అంటున్నారంటే మంత్రవాది దగ్గర తీసుకెళ్లారు. ఈ మంత్రవాది తమిళ్ మంత్రవాది దగ్గర తీసుకెళ్తే, ఆ తమిళ్ మంత్రవాది ఏదో మంత్రాలు చేయడానికి ఏది నిమ్మకాయలు, బంతి పూలు ఇవన్నీ తీసుకురమ్మన్నారు. వెళ్ళినప్పుడు ఏమైంది తెలుసా, మా నాన్నగారు నేను కూర్చోమన్నారు, ఒక ముగ్గు వేశారు. ఆ ముగ్గు మధ్యలో కూర్చున్నాను. కాసేపు ఏమైందో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగి వచ్చాడు. ఈ మంత్రవాది అంటున్నాడు, నేనేమో నిలబడి ఉన్నాను. అంత అద్భుతమైన కార్యం. ఆ రోజు ఏమైందో తెలియదు కానీ ఏ సైతానా బయటికి రాంటనే ఆయనలో దురాత్మ శక్తి బయటకు వచ్చేసిందండి. మా నాన్నగారికి భయమైంది. ఆ మంత్రవాది లేచి అన్నాడు, ఈయన దగ్గర మామూలు శక్తి లేదండోయ్, ఈయన దగ్గర దేవతల ఆత్మలు ఉన్నాయి, దేవతలకు ఆ దేవుడు ఉన్నాడు ఈయనలో, కాబట్టి మేము చేయలేము, నువ్వు మళ్ళీ ఈ మంత్రవాది దగ్గర తీసుకెళ్ళమన్నారు. అలాగనే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను స్కూల్కి. ఒక అమ్మాయి నన్ను చూసి ఊగుతుందన్నమాట. ఊగుతుంది, నేను భద్రకాళిని అంటుంది, నేను ఇది అజని అంటుంది. ఏమైందో నాకు తెలియదు. సడన్గా నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, అమ్మాయి మీద చేయి పెట్టడం మొదలుపెట్టాను. అప్పటికి నాకు 12 సంవత్సరాలు. హే దురాత్మ శక్తి, ఏస్తున్నా ముందు బయటికి రా అంటేనే పడిపోయిందండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూశారు. ఆ టైంలో నేను భాషలు మాట్లాడాను. నాకు ఎందుకంటే మామూలు తెలుగులో మాట్లాడితే దెయ్యాలు వెళ్ళవు, తమిళ్లో మాట్లాడితే దెయ్యాలు వెళ్ళవు, హిందీలో మాట్లాడితే దెయ్యాలు వెళ్ళవు. పరలోక భాష యేసయ్య నామమును ఉచ్చరించాను, దెయ్యం పడిపోయింది. అప్పుడు మా యొక్క ఊర్లో ఉండే వాళ్ళు అనుకున్నారు, ఈ అబ్బాయిలో దెయ్యం కాదంటూ, ఈ అబ్బాయిలో దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా. అప్పుడండి మా ఊర్లో పెంటెకాస్ట్ చర్చెస్ లేవన్నమాట. మా ప్రాంతంలో అంతా కూడా సిఎస్ఐ చర్చెస్ ఉంటాయన్నమాట. అలాంటి ప్రాంతంలో మొట్టమొదటి వ్యక్తిగా అన్య భాష అండి, నాకు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, దేవుడు అద్భుతం చేయడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి కూడా దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడు. నా 13వ ఏటలో ప్రసంగాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు. బిషప్ అమ్మగారు లాంటి వాళ్ళు ఈ చిన్న చిన్న చర్చెస్లో కూడా ఉన్నారండి. వారు అవకాశం ఇచ్చారు. చిన్నోడు నన్ను పక్కన పెట్టలేదు. అవకాశాల మీద అవకాశాలు దేవుడు ఇవ్వడం మొదలు పెట్టాడు. అనేక ప్రాంతాలు తిరగడం మొదలు పెట్టాను. ఒకవైపు స్కూల్ చదువుతూ ఇంకొక వైపు ఏం చేసేవాడిని తెలుసా, వీకెండ్స్లో వెళ్ళి ట్రాక్స్ పంచేవాడిని. అలాగే సువార్త చేస్తూ వచ్చాను. దేవుని పిలుపునందుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నేను నిన్ను వాడుకుంటాను. అనేక విధవరాలు, అనేక దైవజనులు చెప్పేవారు, దేవుడు నిన్ను కొన్ని వేల మంది నిలబెడతాడండి, దేవుడు నీకు పెద్ద సంఘం ఇవ్వబోతున్నాడు, దేవుడు పెద్ద కార్యాలు ఉన్నాయంటే నేను నమ్మేవాడిని కాదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు ఎవరు అలా చేయలేదు. ఎవరు మా ఊరు పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళుంటే అబ్బో అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉంటారు, చెన్నైకి వచ్చి ఉంటారు, కానీ దానికి మించి ఎవరు ట్రావెల్ చేయలే. ఒక విధవరాలు ప్రసంగం ప్రార్థన చేస్తున్నది, దేశ విదేశాలకు వెళ్తామని.
దేవుని బిడ్డలారా, అలాగనే దేవుడు అనేక సార్లు వీసా అప్లై చేస్తే ఫెయిల్ అయిపోయానండి. అమెరికాకి ఎన్నోసార్లు అప్లై చేసి ఇంక అసలు అప్లై చేయకూడదు అనుకున్నాను. ఒకరోజు ఏమైందంటే సింగపూర్లో ఒక చిన్న కాన్ఫరెన్స్ అండి, ఒక 90 మంది 100 మంది కూర్చునే కాన్ఫరెన్స్లో ప్రసంగం చేయడానికి, అది కూడా ఫస్ట్ ప్రసంగం అండి నాది. అప్పుడే ఫస్ట్ ప్రసంగానికి ఎలాగుంటుందంటే అందరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అందరూ బిజీగా ఉంటారనమాట. అలాంటి కాన్ఫరెన్స్లో ఒక అవకాశం ఇచ్చారు, లీడర్షిప్ కాన్ఫరెన్స్ అనమాట. అసలు మామూలు కాదండి, అవకాశం దొరికితేనే వదలలేను. ఇంకా ఇలాంటి అవకాశం ఇంటర్నేషనల్ దొరికిందని వీసా వచ్చేసింది, సింగపూర్ వెళ్ళడానికి వెళ్ళిపోయాను. మొదటి ప్రసంగం ఆ రోజు లీడర్షిప్ అందరూ కూర్చున్నారు, ప్రసంగాలు చేసే వాళ్ళందరూ కూర్చున్నారు. నేను ఒక 50 మంది ఉన్నారు, ప్రసంగం చేయడం మొదలు పెట్టాను. గంట సేపు ఇచ్చారు, అదరగొట్టేశానండి. అదరగొట్టిన తర్వాత కొన్ని ప్రవచనాలు దేవుడు చెప్పాడండి. ఆ మీటింగ్ వచ్చిన ఒక అతను ఇండోనేషియా నుంచి వచ్చాడు. అతని పేరు ఫ్రెడీ సితుమోరాంగ్. మీరు ఫేస్బుక్లో కూడా చూడొచ్చు ఆయన్ని. ఆయన ఫోటోగ్రాఫర్ అనమాట, సువార్త ప్రకటిస్తూ ఉంటాడనమాట. ఆయన్ని సడన్గా దేవుడు నిలబెట్టి ఇండోనేషియా దేశంలో 10 మంది గొప్ప నాయకుల్లో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడని దేవుడు ఆ రోజు ప్రవచనం చెప్పేశాడు. దేవుడు నన్ను వాడుకున్నాడు. భయపడిపోయాను, దేవా ఏంటి ఇంత పెద్ద ప్రవచనం ఇచ్చావు. ఆ తర్వాత ఆయన గురించి తెలిసి అంత ఫోటోగ్రాఫర్ అనమాట, ఫోటోలు తీస్తున్నాడు. బ్రదర్ నేను ఫోటో తీసాను మీకు, ఇదిగోండి వీడియోస్ అని చూపిస్తున్నాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఆ స్థాయికి ఆయనకి సంఘం లేదు, ఆయనకి అంత స్థాయికి ఆయనకి జనం లేరు. అయితే ఆయన హృదయంలో ప్రేమ ఉంది, ఆయన హృదయంలో దేవుని కొరకు ఏదైనా చేయాలని ఉంది. దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాలు అయిన తర్వాత పాస్టర్స్ కమిటీలో ఆయన్ని ముందుకు తీసుకొచ్చారనమాట. ముందుకు తీసుకొచ్చి ఆ యొక్క 100 మందిలో ఒక వ్యక్తిగా మారిపోయాడు. దాంట్లో కష్టపడి పనిచేయడం మొదలు పెట్టాడు. నన్ను అనేక సార్లు ఇండోనేషియాకి పిలిచాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని పెద్ద పెద్ద చర్చెస్లో, దాదాపు 5,000 మంది పట్టే చర్చెస్లో నన్ను ప్రసంగాలు చేయడానికి పిలిచాడు. వెళ్ళాను. ఈరోజు దేవుడు ఎంత కృప తెలుసా, ఆ దేశంలో ఉండే ఒక పాస్టర్స్ కమిటీ, దాని అంతటికి ఒక మెయిన్ లీడర్ ఉన్నారు, మన బిషప్ భాయ్ గారు లాగా. ఆయనకి సక్సెసర్గా ఇప్పుడు ట్రైనింగ్ పొందుకుంటున్నారు. చప్పట్లు కూడా దేవుని వైపడదామా. దేవుడు మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి, దేవుడు మన దగ్గర ఏముందని చూడండి. చూడండి, ఆ యొక్క రాసుల గ్రంథం 4వ అధ్యాయంలో చదివితే ఆ దైవజనుడు ఎంతో కష్టపడి సేవ చేశాడు. సేవ చేసిన కాలం అయిన తర్వాత ఉప్పు అంతా ఇల్లంతా అప్పులు చేసేసాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు భార్య బిడ్డల మీద అప్పులు వచ్చేసాయి, ఏమి చేయాలని తెలియట్లే. అప్పులు వచ్చి అడుగుతున్నారు, అమ్మ అప్పులు ఇస్తావా, నీ కొడుకులు ఇస్తావా. నీ కొడుకులు ఇస్తే ఆయన అప్పు చేసిన అంతటికి నీ కొడుకులు మాకు బానసులుగా పనిచేయాలన్నప్పుడు ఈ తల్లి కన్నీళ్లు కార్చింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని బానసవడం ఏంటి, పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఏంటి, అయ్యో దేవా ఏం చేయమంటావని చెప్పి దేవుణ్ణి మొరపెట్టడం మొదలుపెట్టింది. అక్కడ ఎలీషా అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఎలీషా దగ్గర వెళ్ళి అడుగుతుంది, ఎలీషా అయ్యా నీ దగ్గరే కదా నా సేవకుడు పనిచేశాడు, నా భర్త నీ దగ్గరే పనిచేశాడు, అకస్మాత్తుగా ఆయన చనిపోయాడు, డబ్బులు సరిపోగా అప్పులు చేసేసానయ్యా, ఏం చేయాలని తెలియట్లేదు. అప్పులలో వచ్చి ఇంటి చుట్టూ నిలబడుతున్నారు, బిడ్డల్ని ఈడ్చుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనా చేయండి అయ్యా, ఏదైనా సహాయం చేయండి అంటేనే ఈయనేమంటాడు తెలుసా, బాబు చెక్ బుక్ తీసుకురా అని చెప్పలే. బాబు మన బిషప్ అమ్మగారు అయ్యగారు అయితే ఏం చేస్తారు, వాళ్ళు వెంటనే పర్సులు తీసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఇవ్వడం నేర్చుకున్నారనమాట. ఆయన అలా చేయలే. ఆయన అన్నది ఏం తెలుసా, ఏమన్నారు తెలుసా, నీ ఇంట్లో ఏముంది, నీలో ఏముంది. ఆవిడంటుంది అన్నీ ఆలోచించి, మా ఇంట్లో చిన్న బుడ్డులు నూనె మాత్రం ఉంది, దేవుడు దాన్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుని అభివృద్ధి పరచబోతున్నాడు. ఊర్లో ఉండే పాలి పాత్రలని తెచ్చి ఇంట్లో పెట్టుకో నువ్వు తలుపు మూసి ఏం చేయాలి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, నీ తలుపుని మూసి అంతరంగ గదిలోకి వెళ్ళి నీ తలుపుని మూసి పరమందున్న తండ్రిని నువ్వు మొరపెట్టిన యెడల పరమందున్న తండ్రి ఆయన నీకు అందరి ముందు ప్రతిఫలం ఇస్తానని దేవుడి వాగ్దానము. ఆవిడ అదే చేసిందండి, వెళ్ళిందండి, ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. ఆ యొక్క ప్రార్థన చేస్తాను నూనె బుడ్డు పట్టుకొని ఇలాగ అంటుంది. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, ఇద్దరైనా చాలా తెలివైన వాళ్ళు. ఆ ఖాళీ పాత్రలన్నీ పట్టుకున్నారు, అమ్మ దగ్గర తీసుకెళ్ళిపోయారు. పిల్లలంటే అలాగ ఉండాలి. అద్భుతాల కొరకు ఎదురు చూసే వాళ్ళగా బిడ్డల్ని తయారు చేయండి. సూపర్ న్యాచురల్లోని బిడ్డల్ని తయారు చేయండి. చిన్నప్పుడు అభిషేకంతో నింపబడడానికి తయారు చేయండి. ఊర్లో ఉండే ఖాళీ పాత్రలన్నీ పెట్టుకొని నీ బిడ్డలు కార్యం కొరకు, నీ ఇంటి కార్యాల కొరకు ప్రార్థన చేయండి. ఆవిడ అలాగనే ప్రార్థన చేసింది. ఆవిడ ఇంట్లో పాత్రలు ఏమీ లేదు, నూనె పాత్రమే ఉంది. అయితే ఊర్లో ఉండే పాత్రలన్నీ తీసుకొని తలుపు మూసి ఆ భక్తుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు నూనె కారడం మొదలు పెట్టింది. ఎంతవరకు కారం తెలుసా, నూనె పాత్రలన్నీ నిండిన తర్వాత నూనె ఆగిపోయిందంట. ఇంకా పాత్రలు తెచ్చుంటే నూనె వచ్చును. అయితే వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. నీ కన్నీటిని బట్టి కాదు, నువ్వు ఏడుపుని బట్టి కాదు, నీ యాక్షన్ని బట్టి కాదు, నీ మ్యానిపులేషన్ బట్టి దేవుడు కదలడండి. ఈ మూవ్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్.
నీ విశ్వాసం ఎంత ఉందో అంత గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడు. ఏడవడం చేత, ఏదో బూడిద చల్లుకోవడం చేత, లేకపోతే పూర్వకాలలాగా గోని సంచి కట్టుకోవడం చేత అద్భుతాలు జరగవండి. ఈ కాలంలో నువ్వు చేయాలంటే దేవుని నువ్వు విశ్వాసంతో మొదపెట్టాలి. ఆవగంజతం విశ్వాసం అంట కొండని కదిలించగలదంట. అలాగైతే దేవుడు నీకెందుకు కదిలింపట్లేదు? విశ్వాసంతో నువ్వు మొరపెట్టినడలా దేవునికి అసాధ్యమైంది ఏమీ ఉంది? దేవుడు ఖచ్చితంగా సాధ్యపరుస్తాడు. ఇల్లు లేకుండా రెంటింట్లో ఉన్నావా, ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఖాళీ పాత్రలు పెట్టుకొని మొదలుపెట్టు. దేవా, నేను రెంటెడ్ ఇంట్లో ఉన్నానయ్యా, నాకు సొంత ఇల్లు దయచేయ, సొంతగా నాకు నేల దయచేయ, సొంత ఇంట్లో బ్రతికే కృపను దయచేయ, నా బిడ్డల్ని ఆశీర్వదించండి అయ్యా. వీళ్ళు ఖాళీ పాత్రలయ్యా, వీరు దేనికి ఉపయోగపడట్లేదయ్యా, నా బిడ్డల్ని ఆశీర్వదించండి అయ్యా, నా భర్తని ఆశీర్వదించండి అయ్యా అని మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. తెలియని రీతిలో దేవుడు అద్భుతం చేస్తాడు. తెలియని రీతిలో మీ బిడ్డలకి ప్రమోషన్లు వస్తాయి. తెలియని రీతిలో ఒక లిఫ్ట్లో దేవుడు పైకి తీసుకెళ్తాడు. తెలియని రీతిలో ఆశ్చర్యమైన కార్యాలు ఇంట్లో జరుగుతాయి. దేవుని బిడ్డలారా, జరుగుతాయి. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడే ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు దేవునితో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. రూతు గురించి చూసినట్లయితే, రూతు వాళ్ళ అత్తగారితో కలిసి ఏం చేసింది? ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళిపోయింది, రొట్టెల గృహంలోకి వెళ్ళిపోయింది. అక్కడ బార్లీ, నేల మీద పడిపోయిన బార్లీని ఏరుకుని ఇంటికి తెచ్చుకుంటుంది. పడిపోయిన దాన్ని, నేల మీద వదిలేసిన దాన్ని ఏరుకుంటుందన్నమాట. పనిచేసిన దానికి జీతం ఏం తెలుసా? కాలంలో బార్లీలు ఇచ్చేవారు అనమాట. పనిచేసిన దానికి జీతం ఏమి ఇచ్చేవారు తెలుసా? ఉప్పు ఇచ్చేవారు. ఈ ఏరుకొని బార్లీ, మిగిలిపోయిన బార్లీ అలాగే ఏరుకొని ఇంటికి తీసుకొని బ్రతుకుతా ఉన్న ఈ రూతుని దేవుడు ఏం చేసి తెలుసా? బోయేజ్ లాంటి ఒక చక్కటి భర్తనిచ్చాడు. బోయస్ వాస్ అ ల్యాండ్ లార్డ్. బోయస్ గొప్ప పేరు పొందినవాడు. అలాంటి ఇంటిలోకి భారీగా వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అప్పుడు వరకు ఆ యొక్క బాణసురాలుగా అక్కడి వరకు బార్లు వెళ్తున్న ఆవిడ్ని ఒక క్షణంలో దేవుడు ఏం చేస్తే తెలుసా? ఆవిడని ఒక యజమానురాల్లాగా మార్చాడు. ఈరోజు నువ్వు కూడా బార్లు ఏరుకుంటున్నావేమో. ఈరోజు నీ పరిస్థితి కూడా బాగలేదేమో. అక్కడిక్కడ పడిపోయింది ఏరుకుంటున్నావేమో. ఒక రోజు రాబోతుంది నువ్వు అనేకలు ఇచ్చేవాళ్ళుగా, ఒక పెద్ద యజమానుడిగా, ఒక ల్యాండ్ లార్డ్గా దేవుడు నేను ఉన్నతమైన జాబ్లో, ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డల్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. మా అమ్మకి, మా నాన్నగారికి మేము 4 కొడుకులమండి. మేము చాలా కష్టపడామండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాల్లో పెరిగాం. మేము 7వ తరగతి చదువుతప్పుడు అప్పటి వరకు ధనవంతులుగా ఉన్నాం. ఒకసారి మా నాయన యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత గవర్నమెంట్లో, కార్పొరేట్ సొసైటీలో మా నాయన పనిచేసేవారు అనమాట. పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క మా పాస్టర్ గారు అన్నారు, నువ్వు మోసం చేసి సంపాదించినట్లయితే ఎంత సంపాదించావు వెనకిచ్చేయమని ప్రసంగం చేశారు. మా నాన్నగారు ఇంటికి వచ్చారు. ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన మోసగించి లంచాలు తీసుకునేవారు. పెట్రోల్ పోయమంటే, ఇది కెరోసిన్ పోయమంటే ఆ నురుగు వచ్చేదంతా అయిందనమాట. నురుగు రాందంతా అయింది కాదు. అలా కెరోసిన్ కొడుతున్నప్పుడు ఏం చేస్తాడు? నురుగు ఎక్కువ వచ్చేలా కొడతారనమాట. అప్పుడు ఏమైంది? పాత్ర నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్తే పాత్ర ఖాళీగా ఉంటుంది అనమాట. అలాగే మోసాలు చేసి డబ్బులు సంపాదించారు. అవన్నీ కట్టగట్టేసి ఆంధ్రాలో కొన్ని ఎకరాల స్థలాలు కొన్నారు. అవన్నీ అమ్మేసి గవర్నమెంట్కి ఇస్తే, గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసర్లు అన్నారు, నువ్వు ఇస్తే మేము కూడా ఇవ్వాలి, నువ్వు ఇస్తే నేను చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఏదో ఒక రీతిలో అంటే నేను మోసం చేశానండి, ఇదిగోండి నేను మోసం చేసిన డబ్బుని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కోర్టు కేసు అయింది. అయితే క్షమించి వదిలేశారు. ఆ తర్వాత ఏమైంది తెలుసా? దేవుని బిడ్డలారా, మేము కష్టాలకు వెళ్ళాం. మా బంధువులు అందరూ అన్నారు, ఉన్నదాన్నంతా తీసుకెళ్ళి బైబిల్ నమ్మేసి అంతా ఇచ్చేసాము. మా అమ్మ అన్నది, నాకు 4 కొడుకులు దేవుడిచ్చాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఒకరోజు వారందరూ ఫలిస్తున్నప్పుడు మా కష్టాలన్నీ తీరిపోతాయని మొదలు పెట్టారు. ఒక రోజు నాకు గుర్తుంది, మా ఇంట్లో భోజనం కూడా లేదండి, తినడానికి కూడా భోజనం లేదు. ఇంట్లో ఉప్పు నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ ఉప్పులో నీళ్ళు వేసి కలిపి మా అమ్మ ఆకలితో ఉండగా మాకు నీళ్ళు ఇచ్చిందనమాట. నీళ్ళు కాసేపు తాగిన తర్వాత ఆకలి వచ్చేసేది. ఆ రాత్రి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి భోజనం తీసుకొచ్చాడు. కవర్లు నిండుగా భోజనం. ఎందుకు తెలుసా? ఆ రోజు ఆయన బిజినెస్ లాస్ అంట, కస్టమర్స్ రాలేదంట, వర్షం వచ్చిందంట. భోజనం ఏం చేయాలని తెలియక పానీలే బాబాయ్ ఇంటికి తీసుకెళ్దామని తీసుకొచ్చారు. ఆ రాత్రి మేము ఆకలితో ఉన్నాం, కడుపు నిండుగా తిన్నాం. ఆ రోజు ఆఖరి రోజు అండి మా ఇంట్లో కరువు. ఆ తర్వాత ఇంకెన్నడూ కరువు చూడలేదు. యెహోవాని నమ్మిన వారిని కరువులో పెట్టడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తెలియని రీతిలో అద్భుతాలు చేస్తాడు దేవుని బిడ్డలారా. రూతులాగా నీకు అద్భుతం చేస్తాడు, దావీదులాగా అద్భుతం చేస్తాడు, దేవుడు అబ్రహాములాగా అద్భుతం చేస్తాడు, యోసేపులాగా అద్భుతం చేస్తాడు. బైబిల్ గ్రంథం అంతా అద్భుతాలేనండి. బైబిల్ గ్రంథం అంతా అద్భుతాలు. దానియేలు జీవితంలోకి వస్తే, దానియేలు 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, దానియేలు ఒక చరిత్ర 6 అధ్యాయాలంతా కూడా దానియేలు గురించి రాయబడినాయి. 7వ
అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దానియేలు ప్రవచించిన విషయాల గురించి రాయబడినాయి. అయితే దానియేలు 9వ అధ్యాయంలోకి వస్తే దానియేలు ఇంత ధైర్యంగా ఎలాగ నిలబడాడంటే దేవుని వాగ్దానం అండి. అక్కడ వెళ్ళి దానియేలు 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా యెరెమీయాకు నువ్వు ప్రవచించినట్లుగా ఆ కాలం తీరిపోయిందయ్యా. అయ్యా నువ్వు మాట ఇచ్చావు కదయ్యా, ఇశ్రాయేలు ప్రజలను మేమంతా తప్పు చేశామయ్యా, అన్యాయం చేశావయ్యా, ఈ రోజు కొరకే కనిపెడుతున్నానయ్యా, నువ్వు చెప్పినట్టుగా ఈ రోజు అయిపోతుందయ్యా, మా గడియ తీరిపోతుందయ్యా, మేము బానిసలుగా రిలీజ్ అయ్యే రోజు వచ్చిందయ్యా. రాజు దగ్గర వెళ్ళి అడగలే, ఇంకో మంత్రుల దగ్గర వెళ్ళి అడగలే, ఈయన అప్పటికి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. వారు వీరి దగ్గర వెళ్ళా, దేవుని దగ్గర అడిగాడు. అయ్యా నువ్వు మాట ఇచ్చావు కదయ్యా, ప్రవక్తల ద్వారా చెప్పావు కదయ్యా, అయ్యా నువ్వు అద్భుతం చేయ్యా అని చెప్పి దేవుని మొరపెట్టాడు. అందుకని అంత దమ్ముగా బ్రతికాడండి. అందుకని దానియేలు రాజుంట్లో సెలెక్ట్ అయినా, ఆయన ఎంత పెద్ద అధికారి అయినా, ఎన్ని విగ్రహాలు వచ్చినా, ఎన్ని రాజునే దేవుడుగా పిలవమన్నా ఎందుకు ఆయన చేయలేదు తెలుసా? ఎందుకంటే ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నిన్ను ఆ యొక్క బానిసగా ఉన్న నిన్ను నేను బయటికి తీసుకొస్తాను, నువ్వు బానిసగా ఉన్న నిన్ను నేను స్వతంత్రుడిగా చేస్తాను, బానిసుడిగా ఉన్న నిన్ను మరలా యూదా దేశంలో నిలబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పట్టుకొని దానియేలు ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ భయంకరమైన రోజుల్లో దేవుడు ఎక్కడున్నాడా అని ప్రశ్నించే క్రైస్తవులు అయిపోయారండి. దేవుడు ఎక్కడున్నాడండి? కోవిడ్ ఎందుకు వచ్చింది? దేవుని వాక్యం చెప్తుంది, అంచె దినములో భయంకరమైన కరువులు వస్తాయి, భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, భయంకరమైన భూకంపాలు వస్తాయి, మనుషుడికి విరోధంగా మనుషుడు మారిపోతాడు, ఆ రాజ్యానికి విరోధంగా రాజ్యాలు, ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు కదా. ఇవన్నీ కూడా జరుగుతాయి, మనం కావాలన్నా వద్దన్నా జరుగుతాయి. అయితే దీని మధ్యలో కూడా దేవుడు మనల్ని ఉన్నతమైన వారుగా నిలబెడతాడు. ఈ కరువు కాలంలో కూడా దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? కంపెనీ దగ్గర వెళ్ళి అడగడం కాదు, వారి దగ్గర వీరి దగ్గర వెళ్ళి అడగడం కాదు, ఈ ప్రవక్త ఆ ప్రవక్త దగ్గర వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, టీవీలో వస్తున్న ప్రతి ప్రసంగుడి దగ్గర వెళ్ళి ఫోన్ చేసి అడగడం కాదు. వాళ్ళు అడిగితే అద్భుతం జరగదు, నువ్వు అడిగితే అద్భుతం చేస్తాడు. మీరు నాకు ఫోన్ చేయడం చేత అద్భుతాలు జరగవు, లేకపోతే ఏ దైవజనుడికి ఫోన్ చేసిన అద్భుతాలు జరగవు. నువ్వు ఎప్పుడైతే నీ నోరు విప్పి నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని వాగ్దానాలు పెట్టుకొని, దేవా నా కుటుంబం కొరకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ సమస్యలు గుండా నేను వెళ్తున్నాను, నాకు అద్భుతం చేయని అడుగుతావో, దేవుడు తప్పనిసరిగా అద్భుతం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు అన్ని కోల్పోయి ఉన్నావేమో, నీకు అసలు ఏమీ మంచి జరగట్లేదేమో, మంచి రోజులు కనిపించట్లేదేమో, మంచి వాళ్ళు ఎవరు కనిపించట్లేదేమో, సహాయం చేయడానికి ఎవరు కనిపించట్లేదేమో, అందరూ విడిచిపెట్టారేమో, దిక్కులేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, సొంత ఊరికి వెళ్ళడానికి దిక్కులేని మార్గంగా మారిపోయిందేమో, ఇక్కడ ఉన్నాము అక్కడ వెళ్తే ఏమవుతామని భయపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడవను ఎడబాయను, నేను నిన్ను విడవను ఎడబాయను, నేను పైకి పెడతాను కానీ కిందకి తీసుకురాను, నేను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాను కానీ తోగ్గా చేయను, నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. ఇక చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు ఆశీర్వాదమే, బైబిల్ గ్రంథం అంతా ఆశీర్వాదమే, దేవుని నమ్మిన వారికి అందరికీ ఆశీర్వాదమే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చడి గల చోటలో ఆయన పరుండ చేసి శాంతికరమైన జలం మీద నడిపిస్తాడు. ఇంకా మనం తప్పు చేసిన ఎడల గాఢాంధకారపు లోయల్లో దేవుడు సంచరించడం కాదు, మనము సంచరించడం, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన వాక్యం చేత ఆదరిస్తాడు, ఆయన బెత్తం తీసుకొని వాక్యం చేత మనల్ని కరెక్ట్ చేస్తాడు, మరలా మనల్ని ట్రాక్లో నడిపిస్తాడు. ఉదయ కాలం మందు ఎవరివైనా పర్వాలే, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, ఏ శ్రమల్లో ఉన్నామేమో, దేవునితో మాట్లాడుతున్నాడు. మోసే తర్వాత జనాలందరూ ఏడుస్తున్నారు, ఏమైపోద్దయ్యా ఏమైపోద్ది. దేవుడు అన్నాడు, ఏమవట్లే యెహోషువా, మోసేతో ఉండలాగానే నేను నీతో ఉంటాను, ఏం కంగారు పడద్దు, భయపడద్దు, జడీకు, నీ దేవుడిని యెహోవా నేను నీ ముందు వెళ్తున్నాను, భయపడకు, నీకు ముందుగా నేను వెళ్ళి నేను యుద్ధాలు ప్రకటిస్తాను, నీ ముందుగా వెళ్ళి నేను కార్యాలు చేస్తాను. అందుకని యెహోషువ ఏం చేసేది తెలుసా? పరిశుద్ధ గ్రంథముని ఆ యొక్క యాజకుల చేత ముయించి యోర్దాను నది దగ్గర వెళ్ళి ఆ అంచులు తాకగా ఏం చేసింది తెలుసా? వాగ్దానంతో వెళ్ళినట్లయితే నీళ్లు లెక్సి నిలబడిపోయినాయి, అద్భుతాలు జరగడం మొదలు పెట్టాయి. ఇంతవరకు ఎవరినో పంపించావేమో, ఏమేమో చేసావేమో, యాజకుడిగా నువ్వు మోసుకొని వెళ్ళు, దేవుని కార్యాలు జరుగుతాయి. నీళ్లు అంచులు తాకగా లెక్సి నిలబడతాయి. దేవుని బిడ్డలారా, లెక్సి నిలబడతాయి. God has given you an opportunity in this season. Even in this season God is faithful. ఈ కాలంలో కూడా దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మీలో అనేకులు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి, ప్రపంచాన్ని కదిలించే మన బిషప్ గారు లాంటి గొప్ప దైవజనులుగా మారాలి. ఇంకా చెప్పాలంటే సంగీతం విద్వానులుగా మారాలి. ప్రపంచంలోనే గొప్ప గొప్ప కంపెనీస్ నడిపించేవారుగా మీరు మారాలంటే ఈ కాలంలో కూడా మీరు నిద్రపోవడం కాదు, ఈ కాలంలో చదువు మానేసి ఇంట్లో కూర్చో
కూర్చోవడం కాదు, ఈ కాలంలో సినిమాలు ఇతర కార్యాల మీద ఉండడం కాదు, ఈ కాలంలో లాక్డౌన్ లేకపోయినా టైం పాస్ చేసుకోవడం కాదు, టీవీల మీద కూర్చోవడం కాదు, నీ పని మీద కూర్చోవాలి. నీకు కళ ఉంది, నీకు ఫ్యూచర్ ఉంది, నీకు కళ ఉంది, నీకు ఫ్యూచర్ ఉంది. ప్రస్తుతం ఉండే దానిని చూసి ఆగిపోయినట్లయితే నీ ఫ్యూచర్ పోతుంది, వెనకబడిపోతావు, రేసులో వెనకబడిపోతావు. రేసులో ఉండేవాడు ఏ కాలమైనా పరిగెడతా ఉండాలి. అథ్లెట్స్లో పనిచేసే వాళ్ళు, ఒలింపిక్స్లో పరిగెట్టాలనే వాళ్ళు కాలము సీజన్ చూడరండి, వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఆ రేసులోకి వచ్చినప్పుడు అయ్యా నేను కోవిడ్ వచ్చిందండి, అయ్యా నాకు ఇది వచ్చింది అది వచ్చిందంటే వారు ఒప్పుకోరండి. పరిగెట్టావా లేదా, ఆ యొక్క లైను దాటావా లేదా అని చూస్తారు. నువ్వు ఫస్ట్ వచ్చావా, సెకండ్ వచ్చావా, థర్డ్ వచ్చావా అని చూస్తారు. లేకపోతే నీకు లేదమ్మా అంటారు, నీకు కప్పు లేదమ్మా, నీకు బిరుదు లేదమ్మా, నీకు ప్రివిలేజెస్ లేమా అంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, ఆగిపోవద్దు. నీకు మంచి ఆలోచనలు దేవుడు ఇచ్చాడు. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ నేర్చుకోండి, యూట్యూబ్లో ఫ్రీగా నేర్పించే వాళ్ళు ఉన్నారు. నేర్చుకోండి, యాప్స్ తయారు చేయండి, మొబైల్లో ఉండే యాప్లు తయారు చేయండి. ఇక మొబైల్స్ రిపేర్ ఎలా చేయాలని సింపుల్ వీడియోస్ ఉన్నాయి, చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. దేవుడు నిన్ను ఒక రోజు గొప్పవాడిగా దేవుడు చేస్తాడు, గొప్పవాడిగా చేస్తాడు. ఇన్వెస్ట్ ఇన్ యువర్ టైం, ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్, ఇన్వెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆఖరికి ఒక విషయం మర్చిపోవద్దండి, దేవుడికి ఎంత ఇచ్చినా 10% దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు 10% దేవుని మందిరంలోకి తీసుకొస్తారో మీ పని పుష్కలంగా ఉంటుంది, మీ వ్యాపారం పుష్కలంగా ఉంటుంది. కోవిడ్ చూసి కానుకలు ఇవ్వడం మానేయద్దండి, కోవిడ్ చూసి దశంభాగాలు ఇవ్వడం మానేయద్దండి, కోవిడ్ని చూసి నీ చేతిని వెనక తీసుకోవద్దండి. విత్తువాడికి దేవుడు విస్తాడు, ఇవుడు అప్పుడు మీకు ఇవ్వబడనన్నాడు. అలికి కులికి మీ యొక్క ఒడిలో ఆయన పోస్తానన్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మాట మార్చని దేవుడై ఉన్నాడు. ఓ కోవిడ్ కదా, మీ పిల్లలకు వాగ్దానం మార్చేద్దామనే దేవుడు కాదు. నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కరువులో ఇస్సాకు భూమిలో విత్తాడు, కరువులో దేవుని రాజ్యములో విత్తు, దేవుడు నిన్ను ఫలదర్పంగా ఆశీర్వదిస్తాడు. ఒకసారి అందరూ కూడా లేచిన పడదామంటే ఎక్కడున్నా అక్కడ ఒక 5 నిమిషాలండి నేను మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తాను. ఒక 5 నిమిషాలు ఎక్కడున్నా అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నారో అక్కడ లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అందరు నోరు తెరవండి, ఎవరు మౌనంగా ఉండొద్దండి. బైబిల్ గ్రంథం పట్టుకోండి. దేవా, ఈ వాగ్దానం నేను నమ్మి ఉన్నానయ్యా. దేవుడు నీకు గుర్తొచ్చే వాగ్దానాలని చెప్పండి. దేవుడు నీకు జ్ఞాపకంలో, నీకు మెమరీ పవర్లో ఉండే ప్రతి వాగ్దానం చెప్పండి. ఆ వాగ్దానం చెప్పి మనం ప్రార్థన చేద్దామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పావు కదయ్యా, నేను లేమిలో ఉన్నానయ్యా. నీ వాగ్దానం ఇలా చెప్తుంది, ప్రభా నన్ను నెరవేర్చండి, నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్పావు కదయ్యా, నన్ను విడవద్దయ్యా. నీ కుడి చేతిని పట్టుకొని భయపడకో అని చెప్పావు కదయ్యా, నా కుడి చేతిని పట్టుకో అయ్యా. అయ్యా ఇదిగో నీకు తెలియని ద్వారాలు తెరుస్తున్నావు కదయ్యా. అయ్యా ప్రకటన గ్రంథం 3:6-7 నేను తెరిసిన ద్వారము ఎవరు మూయనన్నావు కదయ్యా, ద్వారం తెరవయ్యా. అయ్యా కష్టాల్లో ఉన్నానయ్యా, ద్వారం తెరవయ్యా అని ప్రార్థన చేస్తావా? వాగ్దానాలు చెప్పి ప్రార్థన చేయి, వాగ్దానాలు చెప్పి ప్రార్థన చేయి, సమస్యలు చెప్పి ప్రార్థన చేయొద్దు. వాగ్దానాలు పెట్టుకొని సమస్యలు చెప్పి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు కదిలిస్తాడు. దేవుడు ఆయన మాటని గుర్తు చేయి, దానిలాగా ప్రార్థన చేయి. దేవా నా ప్రజలకి నువ్వు వాగ్దానం చేసావయ్యా, ఈ సంవత్సరంలో మాకు విడుదల ఇస్తానన్నావు, ఈ సంవత్సరం నుంచి మాకు ప్రభా బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తానన్నావు. అయ్యా మేము ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాం, నేను ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను, మంచి జీతము మంచి అధికారము, ఇక్కడే ఉండిపోవాలనుకోలే దానియేలు అనుకున్నాడు, ఇక్కడి నుంచి నన్ను బయటికి తీసుకురావాలయ్యా, నేను ఇంకా పెద్ద ఉన్నవాలయ్యా, నా దేశాన్ని ఇంకా మంచి జరగాలయ్యా, మా యొక్క దేశం ఇంకా అభివృద్ధి పొందాలయ్యా, మేము బానిసలు ఉండడం మీ చిత్తం కాదు అని దానియేలు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేద్దాం. యెహోషువ ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు మోసతో ఉండడానికి నాతో ఉన్నానన్నావు, అయ్యా రండయ్యా కార్యం చేయండి అయ్యా. అప్పుడే దేవుడు అన్నాడు, రేపు మీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. వాగ్దానాలతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. వాగ్దానాలతో ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలకి అద్భుతాలు జరుగుతాయి. వాగ్దానాలతో ప్రార్థన చేసినప్పుడు పెద్ద పెద్ద వేదికలు దేవుడు సిద్ధపరుస్తాడు. వాగ్దానాలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడండి, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నోరు తెరవండి, ఇంకా స్వరమెత్తండి. ఎంత స్వరమెత్తగలవో అంత స్వరమెత్తి పిలవండి, ఆ గుడ్డోళ్ళలాగా పిలవండి. దావీదు కుమారుడా. అక్కడ ఒక ప్రాఫెసీ ఉంది, అక్కడ ఒక వాగ్దానం ఉంది. యేసు అని పిలవలే, మామూలు వ్యక్తిగా పిలవలే, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్లో పిలుస్తున్నాడు. ఆయన పవర్ని టచ్ చేశాడు. దావీదు కుమారుడివి, నువ్వు యోసేపు కుమారుడు కాదు, మరియమ్మ కుమారుడు కాదు, నువ్వు దావీదు కుమారుడివి, అబ్రహాము కుమారుడివి, నువ్వు మా యొక్క మెస్సయ్యావి, కాబట్టి నేను పిలుస్తున్నాను యేసు యేసు అని పిలిచాడు. ఈ యూజ్ ద ప్రామిసెస్. ఈరోజు దేవుడు నీకు అద్భుతం చేస్తున్నాడు. నోరు తెరు, ఇంకా నోరు తెరవండి, ఇంకా స్వరం ఎత్తండి,
ఇంకా దేవుని మొరపెట్టండి. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డ, నీ పట్ల దేవుని కార్యం చదువుతుంది. ఎవరు నీ చదువులో వెనకబడిపోయావేమో భయపడద్దు, నువ్వు వెనక లేవు. ఇక దేవుడు ముందుకు తీసుకొస్తున్నాడు. కొంచెం హార్డ్ వర్క్ కావాలి. నీ లేజినెస్ పక్కన పెట్టాలి, నీ ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టాలి. కష్టపడి కొంచెం నీ టాలెంట్ మీద ఇన్వెస్ట్ చేయి, నీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయి. దేవుడు నిన్ను పైకి తీసుకొస్తున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు మొదలవబోతున్నాయి. ఈ సంఘంలో మీలో అనేకులు వ్యాపారస్తులుగా దేవుడు మారుస్తున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు రేపు పెద్ద వ్యాపారాలుగా పోతున్నాయి. టిఫిన్ వ్యాపారాలు మొదలు పెట్టండి. దేవుడు టిఫిన్ సెంటర్ని ఆస్వాదించబోతున్నాడు. ఒకరోజు పెద్ద హోటల్గా దేవుడు మారుస్తాడు. చిన్న మీకు స్వీట్ చేయడం వస్తే స్వీట్ వ్యాపారం మొదలు పెట్టండి. చిన్న చిన్న వ్యాపారంలో నుంచి దేవుడు నిన్ను గొప్పవాడుగా చేయబోతున్నాడు. ప్రార్థన చేయండి. దేవా, నాకు టాలెంట్ ఉంది, నేను స్టార్ట్ చేస్తాను ప్రభా, నేను స్టార్ట్ చేస్తాను. బై ఫెయిత్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. నా యొక్క బలము చేత కాదు, నా జ్ఞానం చేత కాదు, నా యొక్క బలం ప్రభా బ్యాక్గ్రౌండ్ చేత కాదు, నీ మీద ఆధారపడి నేను చేస్తున్నాను. సమస్తము సాధ్యము, నేను నమ్మి చేసే సమర్థము సాధ్యం అని చెప్పావు ప్రభా. ఇప్పుడు చేయండి అని ప్రార్థన చేయండి. అద్భుతం జరగబోతుంది. ఏమని బిడ్డలారా, మీలో పెద్ద పెద్ద డాక్టర్స్ లేకపోతున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్ నడిపించగలిగిన సిఓస్ డాక్టర్స్గా లేపబోతున్నాడు దేవుడు. అనేకుల్ని పొలిటీషియన్గా దేవుడు లేపబోతున్నాడు. అనేక టీచర్స్, అనేక రకాలైన లెక్చరర్స్ని దేవుడు లేపబోతున్నాడు. పెద్ద పెద్ద సైంటిస్ట్ని లేపబోతున్నాడు దేవుడు. మీ బిడ్డల్ని ఫలతరపంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా దేవుడు చేయబోతున్నాడు. పెద్ద పెద్ద ఆశీర్వాదకరమైన కంపెనీస్ నడిపించే వారుగా చేయబోతున్నాడు. పెద్ద పెద్ద దైవజనులు లేగబోతున్నారు. ప్రవక్తలను దేవుడు లేపబోతున్నాడు. పెద్ద పెద్ద ఎవాంజలిస్టులను దేవుడు లేపబోతున్నాడు. ప్రతి వారిని దేవుడు సేవ కొరకు పిలుస్తున్నాడు. ఏదో పాస్టర్ గారు మాత్రం కాదు, సువార్థికులు మాత్రం కాదు. దేవుని మందిరం ప్రతి వారు సేవ చేయాలి. దేవుని మందిరం విస్తరణ కొరకు మీ వ్యాపారంలో కొంత భాగం దేవునికి ఇవ్వాలి. ఇంకా నువ్వు దేవుని మందిరం వ్యాపించినట్లుగా మీ ఊర్లో మీ ద్వారా అనేకులు యేసు దగ్గర వచ్చునుగాక. అలాగే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇల్లు లేని వారికి ఇల్లు కలుగునుగాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగులు కలుగునుగాక. పిల్లల వివాహాలు ఆగిపోయినాయి, మంచి ఘనమైన సంబంధాలు దేవుడు తెరువునుగాక. ఓ రబా షద రదియా రబా, ఓ రిఖమా షఖ రబా దర షందన దర వలఖరయ్య, ఓ రిమా షఖ రబా బాబా. దేవుని కార్యాలు మొదలవుతున్నాయి. ప్రార్థన చేసుకున్న పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆ యొక్క గొప్ప మందిరంలో మా యొక్క బిషప్ గారు, అమ్మగారు ఒక దర్శనం ద్వారా ప్రభా ఎన్నో మందిరాలు కట్టించావయ్యా. దేశవ్యాప్తంగా దేశాల్లో మీ సువార్తని ప్రకటించే ఇంత అద్భుతమైన కేంద్రంలో ప్రభా మాట్లాడే కృప నాకు ఇచ్చావు. నీకు వందనాలు ప్రభా. నువ్వు వాగ్దానం చేసావయ్యా. వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు మారని దేవుడుగా ఉన్నావు. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలు వారు వాగ్దానాలతో నీ దగ్గరికి వచ్చి ఉన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 31 తారీఖున పోయిన సంవత్సరం ఇచ్చింది, ప్రతి నెల ఇచ్చింది, ప్రతి వాగ్దానం ఇచ్చింది. ఆ వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుని నీ దగ్గర ప్రార్థన చేస్తుండగా వారికి అద్భుతాలు మొదలవనుగాక. కొత్త సీజన్లోకి తీసుకెళ్ళండి అయ్యా. చిగురించే సీజన్లోకి తీసుకెళ్ళండి అయ్యా. అందరూ కరువుతో బాధపడుతుంటే నీ బిడ్డలు ఐశ్వర్యం ఆశీర్వాదాలతో తీసుకెళ్ళండి అయ్యా. ఈ కష్టాలు ఇంతవరకు చాలని వారిని ఉన్నతమైన కార్యంలోకి తీసుకెళ్ళండి అయ్యా. వ్యాధి బలహీనతలో ఉండే వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే ఏ వ్యాధి ఉన్నారో యేసు నామందు స్వస్థ కలుగునుగాక. యేసు నామందు మీకు విడుదల కలుగునుగాక. దయపు ఆత్మలు కలిగిన వారికి విడుదల కలుగునుగాక. పొర్నోగ్రఫీ ఇతర పాపానికి బానిసలైన వారిని యేసు నామందు నీ పాప నుంచి దేవుడు విడుదల దయచేయునుగాక. భయంకరమైన దురాత్మ శక్తి నుంచి విడుదల కలుగునుగాక.